జై శ్రీమన్నారాయణ. ఈరోజు 273వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే పంచత్రింశోऽధ్యాయः సాంబస్య వివాహः. ఉగ్రసేనः సమధ్యాస్తే సుధర్మాన సచీపతిః దిగ్మానుషచతోచ్చిష్టే తుష్టరేషాం నృపాసనే. ఇప్పుడు ఉగ్రసేనుడు సుధర్మ సభను అధిష్ఠించుచున్నాడు. ఇంద్రుడు కాదు, 100 మంది మానవులు అధిష్ఠించి వదిలిపెట్టిన ఎంగిలి నృపాసనం మీద వీరికి సంతోషమున్నది. ఇది నింద. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అద్యాపీతి సూచితమైశ్వరం దర్శయతి ఉగ్రసేన ఇత్యాదినా ఉగ్రసేన ఇతి ఏషా మనుష్యచతోచిష్టే నృపాసనే తుష్టి దిక్. విష్ణుచిత్తి వాక్య అనువాదం. అద్యాపి అను దాని వలన సూచించబడిన ఐశ్వర్యమును చూపుచున్నాడు. ఉగ్రసేన ఇత్యాదిన, ఉగ్రసేన అని వీరికి 100 మంది మనుషులు అధిష్ఠించి వదిలిపెట్టిన నృపాసనమున సంతోషము వీరి విషయమున నింద. పారిజాతతరోహ పుష్పమంజరీర్ వనితా జనః బిభర్తి యస్య భృత్యానాం సోప్యేషాం న మహీపతిః. ఉగ్రసేనుని భృత్యులు అవనితా జనము పారిజాత పుష్పమంజరులను ధరించుచున్నారు. ఆ ఉగ్రసేనుడు కూడా వీరికి రాజు కాడు. సమస్త భూభృతాం నాద ఉగ్రసేనశ్చ తిష్టతు అద్య నిష్కౌరవాముర్వీం కృత్వా యాస్యామి తత్పురీం. సకల రాజులకు ప్రభువుగా ఉగ్రసేనుడు ఉండని ఇప్పుడు భూమి మీద కౌరవులు లేకుండగా చేసి ద్వారకకు వెళ్ళెదను. కర్ణం దుర్యోధనం ద్రోణం మధ్య భీష్మం సబాహ్లికం దుశ్శాసనాదీన్ భూరిం చ భూరిశ్రవమ సమేవ చ సోమదత్తం సలం చైవ భీమార్జున యుధిష్ఠిరాన్ యయౌ చ కౌరవాంశ్చాన్యాన్ హత్వా శాశ్వరథస్విపాన్ వీరమాదాయ తం సాంబం సపత్నికీం తతః పురీం ద్వారకాముగ్రసేనాదీన్ గత్వా ద్రక్ష్యామి బాంధవాన్. కర్ణుని, దుర్యోధనుని, ద్రోణుని, భీష్ముని, బాష్నికుని, దుశ్శాసనాదులను, భూరిని, భూరిశ్రవసుని, సోమదత్తుని, శలుని, భీమార్జున యుధిష్ఠిరులను, నకుల సహదేవులను, ఇతరుల కౌరవులను అశ్వగజ రథములతో పాటు వధించి వీరుడైన సాంబుని భార్యతో సహా ద్వారకాపురికి వెళ్ళి ఉగ్రసేనాదులను బంధువులను చూసెను. అథవా కౌరవావాసం సమస్తైః కురుభిः సహ భాగీరథ్యాం క్షిపామ్యాసు నగరం నాగసాహ్వయం. లేదా కౌరవుల నివాసమైన హస్తినాపురమును కౌరవులతో సహా గంగలో పడద్రోసెదను. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఏత్యుక్త్వా మదరక్తాక్షః కర్షణాధోముఖం హలం ప్రాకారవప్రదుర్గస్య చ కర్షముసలాయుధః. ఇట్లు పలికి మదముతో ఎర్రబడిన కనులు కలవాడే కర్షణము కొరకు నాగలిని అధోముఖముగా పెట్టి ముసలాయుధుడు ప్రాకారవ ప్రదర్గమునకు క్రిందుగా పెట్టి లాగెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఇత్యుక్తే కర్ణనాధోముఖం కర్షణార్ధమధోముఖం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇత్యుక్త్వా అని కర్షణాధోముఖం కర్షణ కొరకు అధోముఖముగా ఆఘార్ణితం తత్సహసా తతో వైహాస్తినం పురం దృష్ట్వా సంక్షుబ్ధ హృదయా చుక్షుభు సర్వకౌరవాః. అంతట హఠాత్తుగా వంగిన హస్తినాపురమును చూచి సకల కౌరవులు క్షోభించిన హృదయము కలవారై క్షోభచంద్రి. రామ రామ మహాబాహో క్షమ్యతాం క్షమ్యతాం త్వయా ఉపసంహృతాయాం కోపః ప్రసీద ముసలాయుధః. రామ రామ మహాబాహో నీవు క్షమించుము క్షమించుము, కోపమును ఉపసంహరించుము, ముసలాయుధ ప్రసన్నుడువు కమ్ము. ఏష సాంబ సపత్నీకః తవ నిర్యాతితో బల అవిజ్ఞాత ప్రభవానాం క్షమ్యతామపరాధినాం. ఇదిగో సాంబుడు భార్యతో సహా బలపూర్వకముగా నీకు అప్పగించుచున్నాను. నీ ప్రభావము తెలియని అపరాధులను క్షమించుము. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. తతో నిర్యాతయామాసు సాంబం పత్ని సమన్వితం నిష్క్రమ్య స్వపూరాత్తూర్ణం కౌరవాముని పుంగవః. అంతట కౌరవులు త్వరగా తమ పురము నుండి బయలుపెడిన భార్యతో పాటు సాంబుని అప్పగించరి. భీష్మ ద్రోణ కృపాదీనాం ప్రణమ్య వదతాం ప్రియం శాంతమేవ మయేత్యాహవలో బలవతాంబరా. అంతట బలవంతులలో శ్రేష్ఠుడైన బలరాముడి ప్రేమ పలుకుచున్న భీష్మ ద్రోణ కృపాదులకు నమస్కరించి నేను క్షమించేయున్నాను అని పలికెను. ఆద్యాప్యాఘార్ణితాకార
कारं लक्ष्यते तत्पुरं द्विजा येष ప్రభావో రామస్య బలశౌర్యోపలక్షణః. బ్రాహ్మణ, ఈనాటికి హస్తినాపురము ఒకవైపు వంగియే ఉన్నది. ఇది బలరాముని బలమును శౌర్యమును తెలుపు ప్రభావము. తతస్తు కౌరవా సాంబం సంప్యూజ హరిణా సహా ప్రేషయామాసురుద్వాహ ధన భార్యా సమన్వితం. అంతట కౌరవులు బలరామునితో పాటు సాంబుని చక్కగా పూజించి వివాహ ప్రయుక్తమైన ధనములో భార్యతో పంపిరి. ఇది శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తియే పంచమాంసే పంచత్రింశోऽధ్యాయः. సాంబస్య వివాహः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.